మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక్క సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక్క దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజురోజుకి బలహీనంగా మారుతుంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకి జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. వెన్నులో డిస్కులు జరగడం వల్ల తలెత్తే నడుము నొప్పి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వెన్నెముక ఒక అపురూపమైన నిర్మాణం. ఎటు చూసినా పూసలతో కనిపించే ఈ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైంది కూడా. ఎటు కావాలంటే అటు వంగుతుంది. అవసరమైనప్పుడు కర్రలా, నిటారుగా, దృఢంగా నిలబడుతుంది. మొత్తంగా ఈ దండాకారం మన శరీరం మొత్తానికి ఒక ఇరుసులా, చట్రంలా పనిచేసే ఒక గట్టి ఆధారమని చెప్పుకోవాలి. మనం తేలికగా ముందుకు వెనక్కు వంగటానికి వెన్నెముకలో డిస్కులనే గుండ్రటి బంతిలాంటి నిర్మాణాలు సహాయపడతాయి. అయితే ఏ కారణంగానైనా ఈ డిస్కులు అరిగిపోయినప్పుడు లేదా ఉండాల్సిన స్థానం నుంచి పక్కలకు తొలగి నరంపై ఒత్తిడిని కలగజేస్తున్నప్పుడు నడుము నొప్పి మొదలవుతుంది. ఇవాళ మనలో చాలామందికి నడుము నొప్పికి డిస్కు జారటమే ప్రధాన కారణంగా ఉంటోందని చెబుతున్నారు డాక్టర్లు. డిస్క్ గనక చిరిగి దాని యొక్క లోపల జెల్ మెటీరియల్ బయటకు వచ్చే నరాన్ని ఒత్తుతున్న దాన్ని మనము స్లిప్ డిస్క్ అని కానీ డిస్క్ జారడం కానీ లూజ్గా అంటాం. సో బేసికల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు వెన్నెముక నిర్మాణం గురించి ఒక చిన్న అవగాహన ఉంటే దాన్ని బట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇది మనం వెన్నెముక అనుకున్నప్పుడు యూజువల్గా ఇవి ఎముకలండి. ఈ ఎముకల మధ్య ఈ బ్లూగా కనిపించేది ఏదైతే ఉందో వాటిని మనం డిస్కులు అంటాం. ఇవి బేసికల్గా ఒక షాక్ అబ్జార్బర్ మాదిరి మనకి బెండింగు, స్ట్రైటనింగు అన్నీ వీటి ద్వారా మనకి వస్తుంది. ఇప్పుడు దీనిలో మళ్ళా నిశితంగా నిర్మాణం చూసుకుంటే మనకి దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. చుట్టుపక్కల ఒక రింగులాగా ఉంటుంది, దాన్ని యాన్యులస్ అంటాము. మధ్యలో ఇక జెల్లులా ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాము. చాలా మందిలో ఏమవుతుందంటే నడుముని సరిగ్గా వాడుకోకపోవడం వల్ల కానీ, దెబ్బ వల్ల కానీ, వేరే యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ ఈ యొక్క ఔటర్ రింగ్ ఒకసారి చిరిగి ఈ వెనకాల ఎల్లోగా ఉన్న నరాలు ఉంటాయి చూసారా, ఆ నరాల వైపు ఈ జెల్ ప్రయాణించి అక్కడ మనం ఉన్న ఆ యొక్క నరాన్ని టచ్ చేసి నొప్పి క్రియేట్ చేస్తుంది అన్నమాట. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాము. అలా క్రియేట్ చేసిన నొప్పి ఒక్కసారి ఆ నరం కాళ్ళలోకి కిందకి వెళ్ళే నరం L4 నరం కానీ, L5 నరం కానీ, S1 నరం కానీ అది టచ్ చేసిన మాట అయితే మనకి కాళ్ళలోకి నొప్పి కిందకు వస్తుంది. ఈ నరాలన్నీ కూడా సియాటిక్ నరం అనే ఒక బంధంలోంచి కిందకి వెళ్తాయి కాబట్టి దీన్ని సియాటిక్కా అని కూడా అంటారండి. నడుము నొప్పి అంటే ప్రత్యక్ష నరకానికి నిదర్శనం. వెన్నులో జలధరింపులా, వీపులో సూదులు గుచ్చుతున్నట్లుగా నడుముపై సమ్మెట పోటులా వేధిస్తుంది. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేం, ఏ పని సాఫీగా చేసుకోలేం. పక్కలో బల్యంలా వేధించే ఈ నడుము నొప్పికి ఇవాళ వెన్నులో డిస్కులు జారటం అన్నది ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోవటం, కూర్చున్న భంగిమలు సరిగా లేకపోవటం, ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా బరువులు ఎత్తటం, అదే పనిగా వాహనాలపై ప్రయాణాలు చేయటం వల్ల వెన్నులోని డిస్కులపై భారం పెరుగుతోంది. ఫలితంగా వెన్నులో స్థిరంగా ఉండాల్సిన డిస్కులు పక్కకు జారుతున్నాయి. దీంతో చిన్న వయసులోనే చాలామందికి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. హిస్టరీ బట్టి మనకి చాలా ఇండికేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ చేసినప్పుడు కాళ్ళని వెలకిలా పడుకోబెట్టి కానీ, కూర్చోబెట్టి కానీ కాళ్ళు చాపి చెక్ చేసి నరం ఎక్కడైనా ఇరుక్కుందా, ఇవన్నీ స్ట్రెయిట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటారు, ఇవి చేస్తాము. తర్వాత మనకి డీటెయిల్డ్గా నరాల యొక్క స్ట్రెంగ్త్ని ఎగ్జామిన్ చేస్తాము. ఒక్కొక్క నరము కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ ఏదైనా నొప్పి ఉన్నా, తిమ్మిరి ఉన్నా, ఏ భాగంలో ఉన్నది, అవన్నీ ఎసర్టైన్ చేశాక మనం ఒక ఎనటామికల్ అంటే ఒక స్ట్రక్చర్లో ఈ ఫలానా డిస్క్ ప్రాబ్లము అని ఒకసారి క్లినికల్గా నిర్ధారించాక అప్పుడు ఎక్స్రేలు, ఎంఆర్ఐలు చేయడం వల్ల
మనం కరెక్ట్గా ఇది లెవెల్, ఇది ప్రాబ్లము అని మనం నిర్ధారిస్తాం. యూజువల్గా పేషెంట్స్ కంప్లైంట్ చేసినప్పుడు ఈ డిస్క్ ప్రొలాప్స్లో దాదాపు 60-90% మందికి సింపుల్ ఫిజియోథెరపీ, రెస్ట్, పెయిన్ కిల్లర్స్ తోటి సెట్ అయిపోతారండి. ఓన్లీ ఒక 10% ఆఫ్ పేషెంట్స్లో కొంచెం మొండిగా డిస్కులు వచ్చి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వీళ్ళలో కూడా చాలామంది ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతారు. మేబీ 2-3% మందికి సర్జికల్గా అవసరం పడే అవకాశం ఉండొచ్చు. కానీ అది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్క్ బట్టి పేషెంట్ యొక్క ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉన్నది, ఆ ఇబ్బందితోటి ఆయన దైనందిక జీవితం నిర్వహించగలుగుతున్నాడా లేదా, దానివల్ల ఆయన ప్రాబ్లమ్స్ ఎంత తీవ్రంగా ఉన్నాయి, వీటన్నిటినీ మనము పరిగణలోకి తీసుకుని సర్జరీ చేయాలన్నా వద్దా, నిజంగా సర్జికల్ క్యాండిడేటా కాదా అనేది నిర్ణయిస్తామండి. నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు కనీసం 3 వారాల విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇలా చేస్తే నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఇక డాక్టర్ సలహా మేరకు ప్రతిరోజు వ్యాయామం, యోగా లాంటివి చేయటం కూడా సమస్య తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే మన జీవనశైలిలో భాగంగా కూర్చునే భంగిమలు కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. స్పాంజి ఉన్న కుర్చీలో కూర్చున్నప్పుడు సరైన భంగిమలోనే కూర్చోవాలి. వాహనాలు నడిపేటప్పుడు సరైన పద్ధతిలో కూర్చోవాలి. సరైన స్థితిలో కూర్చోవాలి. సమస్య ఉన్నప్పుడు బరువులు ఎత్తటం, ఒకేసారి హఠాత్తుగా వంగటం లాంటివి చేయకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నడుము నొప్పి తగ్గనప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సలో దెబ్బతిన్న డిస్కును తొలగించటం లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్కును మళ్లీ సరిగా అమరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జైనప్పుడు మళ్లీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో నింపి, అంటే బోన్ గ్రాఫ్ట్ చేసి దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. ఎప్పుడైతే వెన్నుపూస పోస్చరు కరెక్ట్గా లేకుండా, అంటే వెన్నుపూస వంగి బరువు లేపినప్పుడు ఎప్పుడూ కూడా లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక సందేశం నేను యువతకి ఇద్దాం అనుకుంటున్నాను. రెండోది, ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా, బరువులు ఎత్తినప్పుడు కూడా మనము లంబార్ స్పైన్ని బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉండి బరువు లేపిన మాట అయితే మటుకు ఈ డిస్క్ యొక్క ప్రాబ్లమ్స్ రావు. కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ప్రాపర్ పర్యవేక్షణలో లేకపోవడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లంలు వస్తాయి. ఇవన్నీ వదిలేసి కొంతమందిలో, అంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ సిట్టింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, సాఫ్ట్వేర్ జాబ్స్, ఇటువంటి వీళ్ళల్లో కూడా ఈ పరిణామాలు చూస్తుంటాం. ఎందుకంటే చెప్తారు కదా, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని. సో చాలామందికి కంటిన్యూస్ సిట్టింగ్ అన్నది మంచి పరిస్థితి కాదు. సో అందుకే చెప్తూ ఉంటాను, లేచి కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు నడుస్తూ ఉండాలి, పోస్చర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, పూర్ పోస్చర్లో కూర్చోకూడదు. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. నడుము నొప్పి అనేది జబ్బు కాదు. నిజానికది మన శరీరంలో తలెత్తిన సమస్యను మనకు నొప్పి రూపంలో తెలియజెప్పే ఒక సంకేతం మాత్రమే. ఏళ్ల తరబడి ఈ నొప్పిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం అంటే మన వెన్నెముకను మనం స్వయంగా బాధించటమే అవుతుంది. అధిక బరువు, స్థూలకాయం, శక్తికి మించి బరువులు ఎత్తటం, దైనందిన పనుల్లో మన భంగిమలు సరిగా లేకపోవటం వంటి మూల కారణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటే నడుము నొప్పి నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఈ జాగ్రత్తలకు తోడుగా పొగ, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పాల పదార్థాలను నిత్యం తీసుకోవటం, వెన్నుకు దన్నుగా నిలిచే తేలికపాటి వ్యాయామాలను సాధన చేయటాన్ని ఒక అలవాటుగా చేసుకోవటం ద్వారా నడుములో నొప్పి ఆనవాళ్లు లేకుండా నిండు జీవితాన్ని హాయిగా గడపవచ్చు.